జిల్లా జైలు దగ్గర ప్రస్తుతం మనం చూడొచ్చు. మొత్తం జైలు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కోలాహలం కనిపిస్తూ ఉంది. వంశీని జిల్లా జైలు కొద్దిగా ఎదురుగా జరపంటావా? ఆయనతో 20 నిమిషాల పాటు అన్ని అంశాలు సంబంధించినటువంటి వంశీ అరెస్ట్ చేసినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి అన్ని అంశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోబోతున్నారు. కూడా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున జిల్లా జైలు వరకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో జైలు పరిసర ప్రాంతం కూడా కోలాహలంగా మారినటువంటి పోలీసులు కూడా భారీ భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా కొంత హైడ్రామా నెలకొంది. అత్యంత నాటకీయ పరిణామాలను పార్టీ కార్యకర్తలను పార్టీ నేతలు కూడా రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఒకే ఒక్క కారణంతో ఫిర్యాదు మేరకు పుష్పం సత్యవర్ధన్ని రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడకు చేరుకున్నారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడకు చేరుకున్నారు. గాంధీనగర్ జైల్లో ఉన్న వంశీతో జగన్ ములాఖత్ కానున్నారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. అయితే సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో విజయవాడ జైలుకు తరలించారు. ప్రస్తుతం విజయవాడ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. రైట్ ఇక వల్లభనేని వంశీ కేసులో మిగతా నిందితులు విదేశాలకు పారిపోకుండా పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనుచరులు కొమ్మకోట్ల, రంగాతో పాటు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇదే కేసులో కిడ్నాపర్ కారుతో పాటు మొబైల్ ని కూడా సీజ్ చేశారు. హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ ఇక విజువల్స్ లో చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడకు చేరుకున్నారు. అయితే గాంధీనగర్ జైల్లో ఉన్న వంశీతో జగన్ ములాఖత్ కానున్నారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో విజయవాడ జైలుకు తరలించారు. ప్రస్తుతం విజయవాడ జైలులోనే వల్లభనేని వంశీ ఉన్నారు.
రైట్ ఇక విజువల్స్ లో మనం చూస్తున్నాం వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడకు చేరుకున్నారు. గాంధీనగర్ జైల్లో ఉన్న వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో విజయవాడ జైలుకు తరలించారు. ప్రస్తుతం విజయవాడ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. గాంధీనగర్ జైల్లో ఉన్న వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో విజయవాడ జైలుకు తరలించారు. ప్రస్తుతం విజయవాడ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. జనాలు వచ్చి మీద తోసుకుంటారు అది పడిపోతా అంట బాబు, చూసుకొని పడిపోతారు. కొద్దిగా ఉన్నాయి, ఇది జరిపితే కొంచెం ఇబ్బంది అడిగితే బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. గాంధీనగర్ జైల్లో ఉన్న వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో విజయవాడ జైలుకు తరలించారు. ప్రస్తుతం విజయవాడ జైలులోనే వల్లభనేని వంశీ ఉన్నారు. రైట్గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అక్కడ జైలు పరిసర ప్రాంతాల దగ్గర ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, అప్డేట్స్ ఏంటి? క్రాంతి. వైఎస్ జగన్ విజయవాడ సబ్ జైలు చేరుకున్నారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో పాటు దేవినేని అవినాష్, ఇతర ముఖ్యమైన నేతలందరూ కూడా సబ్ జైలు వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే జగన్ అటు సబ్ జైలు దగ్గరకు చేరుకున్న నేపథ్యంలో అటు క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవేవి కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ లో పోలీసులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున జగన్ వస్తున్న సమయంలో ఆయనతో పాటు వైసీపీ నేతలందరూ కూడా సబ్ జైలు ప్రధాన ద్వారం వద్దకు భారీగా తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. బారికేడ్లు సైతం తోసుకుని లోపలికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తి స్థాయిలో అటు వంశీతో కొద్దిసేపు క్రితమే లోపలికి వెళ్ళారు. జగన్ తో పాటు వంశీ సైనికుని పద్ధతి కూడా ములాఖత్ లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లోనే బయటకు వచ్చి జగన్ అసలు ఈ వంశీ కేసుకు సంబంధించి కూడా స్పందించే అవకాశం కనబడుతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా తీసుకుంటే ఇప్పటికే అటు హైకోర్టు ముందస్తు బెయిల్కి సంబంధించిన పిటిషన్ హైకోర్టులో వంశీ తరఫున న్యాయవాదులు దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కోర్టుకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ తో పాటు అటు ఇంటి దగ్గర నుంచి భోజనం, అదేవిధంగా ఆరోగ్య సహకరించకపోవడంతో బెడ్ సదుపాయాలకి సంబంధించి అటు ఎస్సీ/ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక పోలీసులు కూడా వంశీకి సంబంధించి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2 పిటిషన్లకి సంబంధించి వాయిదా పడడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి
దర్యాప్తు పోలీసులు కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే వంశీకి సంబంధించి ఈ కేసులో ఇంకా కిడ్నాప్ కు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికే వంశీతో పాటు 5గురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంకొక 7గురు ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఈ 7గురికి సంబంధించి కూడా దొరికితే ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని కీలకమైన ఆధారాలు దొరికే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో వంశీ ఎక్కడి నుంచి ఎక్కడ అంటే కిడ్నాప్ కు సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ కు సంబంధించి కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు, అదేవిధంగా ఎవిడెన్స్లకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, సెల్ ఫోన్ ఆధారిత ట్రాకింగ్ కి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు కూటమి నేతలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడటం వల్ల కేసు నమోదు చేయడం జరిగిందని చెప్తుంటే, మరోపక్క వైసీపీ నేతలు దీన్ని కక్షపూరితంగా వంశీ పైన ఈ రకంగా కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితుంది. కొద్దిసేపు క్రితమే జగన్ వంశీ సతీమణితో కలిసి లోపలికి వెళ్ళడం జరిగింది. ములాఖాతుకు సంబంధించి మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. చాలు క్రాంతి, అలాగే వైఎస్ జగన్ వంశీతో ములాఖత్ అంటే సమావేశం అయ్యాక మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ములాఖాత్ అయిన తర్వాత లోపల వంశీతో కొన్ని కీలకమైన అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. అసలు కిడ్నాప్ అంశం మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉంది, దానికి సంబంధించి అసలు ఏం జరిగిందనే అంశాలను కూడా వంశీని అడిగి తెలుసుకునే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు అటు పార్టీ పరంగా, అదేవిధంగా వంశీ కావచ్చు, వంశీ కుటుంబానికి కావచ్చు, పార్టీ పరంగా లీగల్ గా కూడా ఖచ్చితంగా అండగా ఉంటామని కూడా ధైర్యం చెప్పే అవకాశం అయితే ఉంది. గతంలో ఇదే సందర్భాల్లో అటు వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా అరెస్ట్ అవుతున్న సమయంలో జగన్ ఈ రకమైన పరామర్శలు చేశారు. తాజాగా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కొంత కీలకమైన నేత వంశీ, ఆ వంశీకి సంబంధించిన అరెస్ట్ విషయంలో కూడా జగన్ కొద్దిసేపు క్రితమైన లోపల ములాఖాత్ అవడం జరిగింది. అయితే ఈ అంశాలన్నీ కూడా చర్చించిన తర్వాత బయటకు వచ్చి ఖచ్చితంగా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఏం జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కేసులు వైసీపీ నేతల పైన పెడుతున్నారు, కాబట్టి రాబోయే రోజుల్లో ఏ రకంగా కూటమి ప్రభుత్వాన్ని కేసులకు సంబంధించి ఎదుర్కొంటాము అనే అంశాలన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మరొక పక్క వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ రాత్రి 7 గంటలకి ఒక బిగ్ ట్విస్ట్ అంటూ కూడా ఒక పోస్ట్ అయితే పెడతాం జరిగింది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ పేరుతో ఆ పోస్ట్ అయితే ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. నిజాలు అంటే 7 గంటలకి గన్నవరం కేసులో నిజాలు అంటూ ఆసక్తికరమైన పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఆ గన్నవరం అంటే మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి వంశీకి సంబంధించిన అరెస్ట్ లో ఏం జరిగింది, ఏంటి వాస్తవాలన్నీ కూడా ఈ రోజు రాత్రి 7 గంటలకి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ దాని మీద ఏమైనా మాట్లాడతారా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే క్రాంతి, ఇప్పుడు వైఎస్ జగన్ వెంట వంశీ భార్య కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కేసు అనేది ఏ విధంగా మలుపు తిప్పబోతుంది? ఖచ్చితంగా ములాఖత్ లో జగన్ తో పాటు వంశీ సతీమణి కూడా వెళ్లారు. అయితే వంశీ సతీమణి అదేవిధంగా ఇద్దరికి వంశీ సతీమణికి కూడా కొంత ధైర్యం చెప్పే అవకాశం ఉంది. పార్టీ పరంగా అండగా ఉండటంతో పాటు న్యాయపరంగా కూడా అండగా ఉండే అవకాశం ఉంది. వారికి ధైర్యం చెప్పే అవకాశం ఉంది. ఇక ఈ కేసులకు సంబంధించి అక్రమ కేసులు ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించి పూర్తి విచారణ, అదేవిధంగా పూర్తి వివరణ కూడా వారి దగ్గర నుంచి జగన్ కోరే అవకాశం ఉంది. దాంతో పాటు రాబోయే రోజుల్లో న్యాయపరంగా, పార్టీ పరంగా ఏ రకంగా ముందుకు సాగాలి, అదేవిధంగా ఈ ప్రభుత్వం కక్షపూరితంగా సాధిస్తుంది, కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ కేసులకు సంబంధించితో పాటు గతంలో వంశీ పైన అనేక కేసులు కూడా నమోదైన పరిస్థితుంది. ఆ కేసులకు సంబంధించి కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ రకంగా పార్టీకి సంబంధించిన నేతల్ని రక్షించుకోవాలనే అంశాలన్నిటిపై కూడా కొంత చర్చించే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లోనే జగన్ బయటకు వచ్చే అవకాశం ఉంది, మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. క్రాంతి, అలాగే ఈ కేసులో ఎవరైతే మిగతా నిందితులు ఉన్నారో వారిని విదేశాలకు పారిపోకుండా ఇప్పటికైతే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వంశీతో కాకుండా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మిగతా 7గురికి సంబంధించి కూడా 2 బృందాలుగా పోలీసులు ఇప్పటికే వారి కోసం వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ నిందితులు దేశం విడిచి పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు అయితే పోలీసులు జారీ చేయడం జరిగింది. అయితే నిందితులు గనక దొరికితే ఈ కేసులో ప్రత్యేకంగా కొన్ని కీలకమైన అంశాలు, సాక్ష్యాధారాలు కూడా దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో వారి గాలింపుకు సంబంధించి కూడా ఇప్పటికే 2 ప్రత్యేక బృందాలు
వారి కోసం గాలిస్తున్నాయి. దానిలో ప్రధానంగా వంశీకి ప్రధాన అనుచరుగా ఉన్న రంగా ఒకళ్ళు, అదేవిధంగా కొమ్మ కోటేశ్వరరావు ప్రధాన అనుచరుల్లో ఇంకొకళ్ళు, మిగతా వారు కూడా కొంత దొరికితే కీలకమైన అంశాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నారంటే ప్రధానంగా సత్యవర్ధన్ కి సంబంధించి ఇటు హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా విశాఖ తీసుకెళ్లారని కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఎప్పుడు ఎవరు తీసుకొచ్చారు, ఏ కారులో తీసుకెళ్లారు, ఎక్కడి నుంచి తీసుకెళ్లారు, ఎంత నగదు ఇచ్చారు, ఇలాంటి పలు రకాలమైన అంశాలకి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ దర్యాప్తు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంశాలన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక సత్యవర్ధన్ కి సంబంధించి ఈ కేసు ఇప్పటికే 164 స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు కోర్టుకు ముందు వచ్చే అవకాశం కనబడుతుంది, న్యాయమూర్తి ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా పోలీసులు కొంత కేసు దర్యాప్తు అయితే వేగం చేశారని చెప్పుకోవచ్చు. ఈ దర్యాప్తులో భాగంగానే ఇప్పటికే వంశీకి సంబంధించిన అనుచరులు, అదేవిధంగా ఎవరైతే అబ్స్కాండ్ లో ఉన్నారంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారో వాళ్ళందరి కోసం పూర్తి స్థాయిలో సాంకేతిక పరంగా కూడా పోలీసులు అక్కడ దర్యాప్తు అయితే కొనసాగిస్తారు. వారి కోసం వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. క్రాంతి, ప్రస్తుతం విజయవాడ జైలు దగ్గర ఉన్న వైసీపీ నేతలు ఏమంటున్నారు, ఏమని డిమాండ్ చేస్తున్నారు? పూర్తి స్థాయిలో అటు వైసీపీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్ తో పాటు ఇక్కడ చేరుకున్నారు. అటు విజయవాడ సిటీ మేయర్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పక్క పోలీసులు అడ్డుకట్ట వేసినప్పటికీ కూడా ఎవరు ఆగని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే అక్కడ ఒకటే చెప్తున్నారు, ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలందరూ కూడా కక్షపూరితంగా వైసీపీ నేతల పైన కేసులు నమోదు చేస్తుంది, అక్రమ కేసులు నమోదు చేస్తారు. కాబట్టి ఈ కేసుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటాము, దాంతో పాటు ఇలాంటి కేసులకి వైసీపీ నేతలు ఎవరు భయపడరు అంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే అటు పేర్ని నాని పైన పీడిఎస్ బియ్యం సంబంధించిన కేసు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన కేసు కావచ్చు, పూర్తి స్థాయిలో గతంలో మాజీ ఎంపీ నందిగామ సురేష్ కి సంబంధించి కావచ్చు, ఇతర వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరి పైన కూడా ఈ రకంగానే కేసులు నమోదు చేశారు. కాబట్టి ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా వైసీపీ నేతలు ఎవరు భయపడరు. అదేవిధంగా పార్టీ పరంగా కూడా అధిష్టానం పూర్తి స్థాయిలో నేతలకి, అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అండగా ఉంటాము. కాబట్టి పూర్తి స్థాయిలో వారికి ధైర్యాన్ని కల్పిస్తే, భరోసా కల్పించేందుకు జగన్ సబ్జెక్ట్ రావడం జరిగింది. వంశీకి సంబంధించి వంశీ కావచ్చు, వంశీ కుటుంబ సభ్యులకు సంబంధించి పార్టీ అండగా ఉంటుంది, న్యాయపరంగా కూడా అండగా ఉంటుందంటూ కూడా భరోసా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్రాంతి, మనం చూసుకున్నట్టే వల్లభనేని వంశీ అంటే ఓన్లీ ఈ కేసులోనే కాకుండా ఇటు గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసు కావచ్చు, అలాగే హన్మా జంక్షన్ లోని షాపుల కూల్చివేత కేసులో కూడా వంశీ నిందితుడిగా ఉన్నారు. మరి ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న వంశీ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోబోతున్నారు, ఎలా ఫేస్ చేయబోతున్నారు అనుకోవచ్చు? అయితే ఇప్పటికే వంశీ మీద ప్రధానంగా రిమాండ్ లో సంబంధించి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎస్సీ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కిడ్నాప్ తో పాటు అటు బెదిరింపు అనే అంశానికి సంబంధించిన కేసు అయితే ప్రస్తుతం నమోదు చేయడం జరిగింది. అయితే ఈ అంశాలకి సంబంధించి ఈ కేసులో ప్రత్యేకంగా 14 రోజులు రిమాండ్ లో ప్రస్తుతం వంశీ అయితే ఉన్నారు. దాంతో పాటు వంశీ ఈ కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా వంశీ పైన నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి గన్నవరం కావచ్చు, నూజివీడు కావచ్చు, ఈ కేసుల్లో కూడా ప్రస్తుతం వంశీ పైన పాత కేసులు కూడా పోలీసులు మళ్ళీ దాటిలన్నింటినీ కూడా రీఓపెన్ చేస్తూ, అంటే వాటిని కూడా మళ్ళీ చూస్తున్న పరిస్థితి. ఆ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటిలన్నిటిపైన కూడా మళ్ళీ వంశీ పైన సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. గతంలో అంబాపురం సంబంధించి దాదాపు మట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించి 170 ఎకరాల్లో అక్రమ మట్టి తవ్వకాలపైన కేసు నమోదు చేసింది. దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అక్రమ భూ కేటాయింపులు కావచ్చు, పట్టాలు, అక్రమ పట్టాలకు సంబంధించిన పంపిణీ కావచ్చు, ఈ కేసు అన్నిటికి సంబంధించి కూడా కేసులు పోలీసులు ప్రత్యేకంగా వాటికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తారు. ఈ దర్యాప్తుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ అంటే పాత కేసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారనే నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పాత కేసులు ఎక్కడెక్కడ ఏ స్టేషన్ ఉన్నాయో ఆ స్టేషన్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ స్టేషన్ కి సంబంధించి ఆ న్యాయస్థానాల సముదాయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వంశీ తరఫున న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా
ఈ ఈ ఈ- ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బెయిల్ పిటిషన్ అటు ఎస్సీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. దాంతో పాటు హైకోర్టులో కూడా ఇప్పటికే బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇక మిగతా కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వంశీకి సంబంధించి న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. వీటన్నిటికి సంబంధించి కూడా ఇంకా ఇతర స్టేషన్లో ఎక్కడెక్కడ ఏ కేసులు ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు వంశీ తరపు న్యాయవాదులన్నీ కూడా కేసు వివేచన చేర్చుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అరెస్టులు అంటే మళ్ళీ ఈ కేసు నుంచి రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ బయట వస్తే మళ్ళీ అరెస్ట్ వేరే కేసులో అరెస్ట్ కాకుండా ఖచ్చితంగా ఆ కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ తెచ్చుకునే విధంగా అటు న్యాయపరంగా వంశీ జరుగుతున్న లీగల్ టీం అనేది వర్క్ చేస్తున్న పరిస్థితి చేయాలి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. నేనున్నాను, నేను విన్నాను, నేను చూస్తున్నాను అంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినోళ్లకు భరోసా కల్పిస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇటు విజయవాడలో పర్యటించారు. అలాగే గాంధీనగర్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ కేసులు అరెస్ట్ అయ్యారు. సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో విజయవాడ జైలుకు తరలించారు. ఇక వల్లభనేని వంశీ కేసులో మిగతా నిందితులు విదేశాలకు పారిపోకుండా పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనుచరులు కొమ్మకోట్ల, రంగాతో పాటు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇదే కేసులో కిడ్నాపర్ కారుతో పాటు మొబైల్ ను సీజ్ చేశారు. హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపై ఎస్సీ కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇరు పక్షాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే జైల్లో ప్రత్యేక వసతికి అనుమతి ఇవ్వాలని వంశీ తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఇక మరోవైపు వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసు, హనుమాన్ జంక్షన్ లో షాపుల కూల్చివేత కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో జరిగిన కేసులోనూ వంశీని నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. వంశీ నిందితుడిగా ఉన్న కేసుల్లో పీటీ వారెంట్లు సిద్ధం చేయనున్నారు. నూజివీడు, గన్నవరం కోర్టుల్లో పీటీ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.